హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మంజులా రెడ్డి వరల్డ్. ఈరోజు డే 2 వారణాసి నుంచి బనారస్కి వచ్చినాము. బనారస్కి వచ్చి బనారస్ పాన్ తినకపోతే ఎట్లుంటుందని వైకైకే పాన్ బనారస్ వాల అనే పాట ఉంది కదా, సరే ట్రై చేద్దామని చెప్పేసి ఆ రాత్రి పూటనే పోయి అది హోటల్ ముందరనే షాప్స్ ఏమన్నా పాన్ షాప్స్ ఏమైనా ఉన్నాయని చెప్పి పోయి చూస్తే ఓ షాప్ దొరికింది. నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి పోయి ఇంకా ఈ 2 పాన్లు కట్టించుకున్నాము. స్వీట్ పాన్లు కట్టించుకొని ఇక పాను మంచి గట్టి ఇచ్చిండు. చాలా బాగుంది పాను, సూపర్ ఉంది. ఎనీవే బనారస్ పోయి బనారస్ పాన్ తినకపోతే మజా ఏముంటుంది. లెట్స్ సీ. కత్తి ఒక పెళ్ళి అవుతుంది, పెళ్ళి ఏదో అవుతుంది. ఇందాక ఇక్కడ బయట వాకింగ్ అని వచ్చి సరే ఈడేదో పెళ్ళి అవుతుంది చూద్దామని చెప్పి పోతున్నాం. పిరువని పేరంట వంట ఇదే ఉంటుంది, చూద్దాం ఏమని అంటారేమో. పట్టుకొని తోముతారా, బయట పంపిస్తారా చూద్దాం. ఆల్రెడీ జనాలు చూస్తున్నారు మనం వింత వింతగా. పానుండే, అరే ఈడు కూడా పాన్ పెట్టిరు. ఇందాకనే పాన్ తినేసి వచ్చినాం, ఈడ పాన్ పెట్టిరు. మస్తు ఫ్రీ పాన్ తింటుంటాం కదా. అసలు ఇంకా మేమేం తీసుకోలేదు, మేము జస్ట్ చూస్తాను కదా. ఫుడ్ కూడా పెట్టిండ్రు చూద్దాం. వావ్, పానీపూరి పెట్టిండ్రు. ఫుల్ ఫుడ్ పెట్టిండ్రు అసలు. మార్నింగ్ ఇక్కడ వచ్చి ఇక పూరి తిందామని వచ్చిన. లెట్స్ గో ఇన్సైడ్ పోదాం. ఇది స్వీట్ షాప్. మాకు యాక్చువల్గా హోటల్లో కాంటినెంటల్ బ్రేక్ఫాస్ట్ ఫ్రీనే, కానీ జస్ట్ పైన బయట ఎట్లుంటుందో టేస్ట్ చేద్దామని వచ్చి ఒక పూరి తినిపోయినా. తర్వాత మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అక్కడ హోటల్లో కూడా చేసినట్టు. హోటల్కి గుడ్ బై చెప్పేసి ఇప్పుడు ప్రయాగ్రాజ్ వెళ్తున్నాము. పెద్ద కార్లు అందరం పట్టేసేసి మొత్తం 7 సీటర్ తీసుకున్నాము. 7 సీటర్ తీసుకొని ఇప్పుడు ప్రయాగ్రాజ్ బయలుదేరి కొంచెం షాపింగ్కి వెళ్తున్నాం. యాక్చువల్గా బనారస్ వచ్చి బనారస్ చీరలు కొనకుండా బాగుంటాయి. ఫస్ట్ బనారస్ చీరలు కొని అక్కడి నుంచి ప్రయాగ్రాజ్ వెళ్తున్నాం. లెట్స్ గో. బనారస్లో హెచ్ఎంఆర్ అని ఇది హ్యాండ్లూమ్ వీవర్స్ ఉన్నారంట. లోపలికి పోతున్నాము బనారస్ చీరలు కొనుక్కోవడానికి. మీకు చూపిస్తాయి ఎట్లున్నాయి. లెట్స్ గో ఇన్సైడ్. ఇది లోపల. లెట్స్ గో ఇన్సైడ్. హలో, యాక్చువల్గా ఆడోళ్ళము ఇట్లా ఫస్ట్ టైం అన్నట్టు ఫ్రెండ్స్ తోటి బయటకు పోవడము. ఎప్పుడంతా ఫ్యామిలీ అంటే వేరే ఫ్రెండ్స్ తోటి పోయినాం, కానీ ఓన్లీ గర్ల్స్ ఆడోళ్ళమే పోవడము ఫస్ట్ టైము. యాక్చువల్గా చాలా మంచిగా అనిపించింది, మజా వచ్చింది. ఇక అందరం ఆడోళ్ళం చీరలకు షాపింగ్ పోతే ఎట్లుంటుంది కథ. 2 గంటలు చూసినాం చీరలు. ఆయన ఒక 100 కొద్ది చీరలు చూపించిండు, చాలా బాగున్నాయి. యాక్చువల్గా హ్యాండ్లూమ్ వీవర్స్ కూడా మగ్గాలు పక్కన సప్పుడు అయితేనే ఉంది. నేను మగ్గాలు కూడా రికార్డ్ చేద్దాం అనుకున్నా. ఈ 2 గంటలు షాపింగ్ చేసే వరకు అదేంది దమా ఖరాబ్ అయిపోయింది. అంటే మొత్తము మర్చిపోయినా అన్నట్టు ఈ చీరల విషయంలో పడి. చాలా బాగున్నాయి చీరలు. రేంజెస్ 70,000 నుంచి చిన్న చీరల వరకు 5,000 వరకు కూడా ఉన్నట్టున్నాయి. ఇంకా తక్కువ కూడా ఉండొచ్చు. ఇంకా మేము ఇంకా తక్కువ ఏం చూడలేదు. చాలా వెరైటీస్ చాలా చూపించిండు. క్వాలిటీ కూడా బాగుంది. అయితే ఈ చీరలు ఏంటంటే ఇంకా ఫినిష్ పాలిష్ చేయని చీరలు అన్నట్టు. ఇప్పుడు మనము ఒకసారి చీరలు కొనుక్కున్నాక మనకు పైసలు తీసుకొని ఆయన ఏం చేస్తాడు, మన అడ్రస్ తీసుకుంటాడు. అది లోకల్ అయినా సరే ఇంటర్నేషనల్ అయినా సరే మనము అడ్రస్ ఇస్తే అడ్రస్కి షిప్ చేస్తాడు. నేషనల్కి షిప్పింగ్ ఛార్జ్ చేస్తాడు. లోకల్ అయితే ఆయన ఫ్రీ షిప్పింగే చేస్తాడు. ఫొటోస్ తీసుకుంటాడు. మనం ఏమి తీసుకున్న చీరలు అడ్రస్కి ఆయన షిప్ చేసేస్తాడు అన్నట్టు. చాలా బాగుంది కలెక్షను. ఎన్ని వెరైటీస్ చూసినాము. మేము బాగానే షాపింగ్ చేసుకున్నాము. అయితే ఇక ఇట్లా ఓపిక అబ్బా వాళ్ళకు చూపించేటోళ్ళకి కూడా టన్నులు చూపిస్తున్నాడు, పోతున్నాయి తీసుకుపోతున్నాడు లోపలికి. అయ్యా మీకు ఈ అడ్రస్ నేను ట్యాగ్ చేస్తాను, వాళ్ళది ఇన్స్టాగ్రామ్ ఐడి నేను తీసుకుని ఉంటే
ఆయన నాకు ఈ వీడియో కూడా ఫార్వర్డ్ చేయమని చెప్పిండు. ఎందుకంటే ఇగో ఇది ఈ మల్బరీ దీంతో వాళ్ళు వీవ్ చేస్తారంట. క్వాలిటీ చాలా ఫైన్ క్వాలిటీ ఉంది, బనారస్ క్వాలిటీ కదా, బనారస్లోనే తీసుకుంటున్నాం కాబట్టి మంచి క్వాలిటీ చీరలు చూపించిండ్రు. కలర్స్ అవి కూడా చాలా 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 బాగున్నాయి. మీరు కూడా ఒకవేళ వాళ్ళను కొనుక్కోవాలంటే నేను ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తా కదా, మీరు వాళ్ళకు ఇన్స్టాగ్రామ్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడితే ఐ థింక్ దే ఆర్ ఓపెన్ ఫర్ పబ్లిక్ అనుకుంటా. యా, మీరు కూడా పోయి చూడండి, చాలా నచ్చినాయి. అండ్ మీకు ఆన్లైన్లో కూడా చూపిస్తుండొచ్చు వాళ్ళు, చీరలు కూడా ఉంటాయి కదా ఇన్స్టాగ్రామ్లో, యూ కెన్ సెలెక్ట్ ఫ్రమ్ దేర్ ఆల్సో. చాలా చక్కగా ఉన్నాయి. మేమైతే బాగా చాలాసేపు చూసి చాలా చాలా ఎంజాయ్ చేసినాము, మంచిగా ఉండే. ఇక మీకు తెలుసు కదా లేడీస్ పోతే ఎట్లుంటుందో, ఇక అన్నీ చూడడము, జోకులు వేసుకోవడము, మంచిగా మాట్లాడుకోవడము, చాలా మంచిగా అనిపించింది. ఇంకా యా, మీరు నా వీడియోను ఫస్ట్ టైం ఇట్లా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా ఫ్రెండ్స్ తోటి ఇట్లా షాపింగ్ పోతారా? అయితే మేము వచ్చింది ప్రయాగ్రాజ్ కోసమని, కానీ నిన్న వారణాసి పోయినాము. వారణాసి చూసుకొని ఈరోజు ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ నుంచి మేము ప్రయాగ్రాజ్ చూసుకొని తర్వాత రేపు అదేంది మన అయోధ్యకు పోతున్నాం అన్నట్టు. ఇంత మిడిల్ ఏం చేసినామంటే ఇట్లా బనారస్లో ఆల్ట్ అయినాం కదా, ఇక బనారస్ దాకా వచ్చినాం కదా, బనారస్ చీరలు చూద్దామని చెప్పేసి మా ఒక ఫ్రెండ్ అంటే సరే పోదాము. ఇంకా ఆ రోజు ఏంటంటే ఆ రోజు డిప్ కూడా లేదన్నాను అన్నట్టు ప్రయాగ్రాజ్లో. పొద్దున్నే మార్నింగే స్నానం చేసుకొని డిప్ చేద్దాం మనం, ఎందుకంటే ఇక్కడ నుంచి అక్కడికి పోనీకి మాకు ఒక 4-5 అవర్స్ డ్రైవ్ కూడా ఉంటుంది. ఇంకెట్లా ఇప్పుడు లేట్ అయిపోయింది, ఇక ఇవాళ ఎట్లా డిప్ చేయం కాబట్టి రేపు పొద్దున్నే డిప్ చేస్తాము. ఇక ఈరోజు వేస్ట్ ఎందుకు చేయడం అని చెప్పి చీరలు చూద్దామని చెప్పి, ఇక చీరలు అంటే ఆడవాళ్ళకి మనకి ఎట్లయినా పిచ్చే ఉంటుంది కదా, ఎన్ని చీరలు ఉన్నా క్లాజెట్లో మనకు ఇంకా మళ్ళీ కొత్త చీరలు కొనుక్కోవాలని ఉంటుంది కాబట్టి సరే లెట్స్ గో అని చెప్పి అందరం పోలో అంటూ పోయినాము. ఇంకా మస్తు షాపింగ్ అయింది తనకి కూడా, షాప్ ఆయనకి విసుక్కోకుండా చూపించిండు. అఫ్కోర్స్ చూపిస్తాడు, ఎందుకంటే మనము ఇంకా చీరలు కొంటామని తెలుసు కదా ఆడోళ్ళం పోతే. బాగానే కొనుక్కున్నాము. ఒకరొకరము 2, 3, 4 ఒకటికి ఇంకా రేంజ్ని బట్టి తీసుకున్నారు. యా, అయితే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేసి మీరు కూడా ఫ్రెండ్స్ తోటి పోతారా, ఎట్లా షాపింగ్లు చేసుకుంటారు, అండ్ తీర్థయాత్రలకు కూడా పోతున్నారా, ఈ మధ్య మీరు కూడా ప్రయాగ్రాజ్ వెళ్ళినరా, త్రివేణి సంగమంలో గంగా స్నానం చేసినరా. అయితే నేను త్రివేణి సంగమం పోయినా కదా, వాటర్ తీసుకొచ్చి ఇక్కడ మా రిచ్మండ్లో అందరికీ అంటే కావాల్సిన వాళ్ళు వచ్చి తీసుకొని పోయినరు. చాలా చక్కగా అనిపించింది వాటరు అట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే. వాళ్ళు అందరూ పోనీకి కుదరదు కదా ప్రయాగ్రాజ్కి, మనం పోయి నీళ్ళు తెచ్చి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే చాలా బ్లెస్డ్ అనిపించింది నాకు కూడా. ఇంకా తీసుకున్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినరు, థ్యాంక్స్ అక్క అని చెప్పి. ఇంకా కాశీకి పోయిన వాళ్ళ కాళ్ళు కూడా మొక్కితే మంచిది అంటారు కదా, ఇక వచ్చి నీళ్ళు తీసుకొని కాళ్ళు మొక్కిపోయినరు. నాకు చాలా మంచిగా అనిపించింది ఈ పని చేసినందుకు. యా, ఇంకో ఎట్లా ఎన్ని వెరైటీస్ ఆఫ్ చీరలు చూపించిండంటే బనారసే కాకుండా వేరే చీరలు కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. మీరు అడిగితే కూడా మాకు కూడా చూపించిండు వేరే వేరే చీరలు, వేరే స్టైల్స్ ఆఫ్ చీరలు కూడా కొంచెం చిన్న ప్రైజ్లలో కూడా ఉన్నాయి. పెద్ద ప్రైస్ చీర అంటే 74,000 ఏదో ఉంది. మేము అంత పెద్దదేం తీసుకోలేదు, ఇక పెళ్ళిళ్ళకు అట్లా పెళ్లి కూతురుకి అట్లయితే తీసుకోవడానికి అయితే పోయినప్పుడు తీసుకుంటుండొచ్చు. ఇక అన్ని రకాల ప్రైజెస్ చీరలు, అన్ని రకాల వెరైటీస్ చూపించిండు. ఇంకా ఇవన్నీ షాపింగ్ చేసుకున్నాము మేము, ఇక ఇవన్నీ తీసుకొని పోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. షాపింగ్ చేసుకొని ఇంకా పోతున్నాం మేము. లెట్స్ గో. ఇగో ఇందాక మేము కార్లో వస్తుంటే డైరెక్ట్గా ఒక ఆటో వచ్చి గుద్దింది. అయితే మా డ్రైవర్ దిగి ఆయనతోటి డిస్కషన్ పెట్టిండు, ఏమైతే చూద్దాం.
మా కార్కి కొంచెం డెంట్ పడ్డది. మా డ్రైవర్ అప్సెట్లు ఉన్నాడు. లెట్స్ సీ. వెనకాల అమ్మాయిలు నవ్వుతున్నారు. ముందర మా డ్రైవర్కు తెలియదు నేను రికార్డ్ చేస్తున్నట్టు. ये क्या होता है क्या है की ఏమి ఇంతగా ఆలోచిస్తున్నాడు మా డ్రైవర్. సపోర్ట్ చేస్తలేడు. మా బంపర్ ఊసిపోయినట్టున్నది. మరి చక్కగా పోతామా లేదా ఇప్పుడు ప్రయాగరాజ్కి? మాకు డౌట్. ఇట్లా మస్తు మజా చేసుకుంటా ప్రయాణం కొనసాగించినాము. యప్, దిస్ ఇస్ ఇట్ ఫర్ నౌ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ మంజులా రెడ్డి ఫ్రమ్ మంజులా రెడ్డి వరల్డ్.